వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 18, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవితానికి హామీ ఇస్తుంది. 2. పునరుత్పత్తి ఎంపికలు చేసుకునే హక్కు ఆర్టికల్ 21లో స్పష్టంగా పేర్కొనబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవితానికి హామీ ఇస్తుంది కానీ పునరుత్పత్తి ఎంపికలు చేసుకునే హక్కును స్పష్టంగా పేర్కొనలేదు. క్వశ్చన్ నెంబర్ 2. గగన్యాన్ మిషన్కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. 1. గగన్యాన్ ప్రాజెక్ట్ 3 రోజుల మిషన్ కోసం 400 కిలోమీటర్లు ఎత్తులో కక్షలోకి 3 సభ్యుల సిబ్బందిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2. గగన్యాన్ మిషన్ కోసం నియమించబడిన ప్రయోగ వాహనం LV-3. ఇది ఘన, ద్రవ మరియు క్రయోజనిక్ దశలను కలిగి ఉంటుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఉంది? ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 3. మనీ బిల్లుకు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. లోక్సభ లేదా రాజ్యసభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చు. 2. రాజ్యసభ మనీ బిల్లులో సవరణలను మాత్రమే సిఫార్సు చేయగలదు మరియు లోక్సభకు తుది నిర్ణయం ఉంటుంది. 3. మనీ బిల్లు పన్నుల వ్యవహారాలు మరియు ప్రభుత్వ ఖర్చులతో వ్యవహరించగలదు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3 డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: లోక్సభలో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు సిఫార్సుతో మాత్రమే ద్రవ్య బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ EIA కింది ప్రకటనలను పరిగణించండి. 1. EIA అనేది ప్రాజెక్ట్ అమలుకు ముందు పర్యావరణ, సామాజిక మరియు ఆర్థిక ప్రభావాలను అంచనా వేసే ప్రక్రియ. 2. సంభావ్య పర్యావరణ సమస్యలను గుర్తించడంలో మరియు ఉపశమన వ్యూహాలను అభివృద్ధి చేయడంలో EIA సహాయం చేస్తుంది. పై స్టేట్మెంట్లలో ఏది సరైనవి? ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు సి. వివరణ: 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 5. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI రకాలు గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. బలహీనమైన AI ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ AGI మరియు ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ASI లను కలిగి ఉంటుంది. ఇక్కడ AGI అనేది మానవ సమానమైన మేధస్సుతో కూడిన యంత్రాన్ని సూచిస్తుంది మరియు SI మానవ మేధస్సును అధిగమిస్తుంది. 2. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అని కూడా పిలువబడే బలమైన AI నిర్దిష్ట పనులను నిర్వహించడానికి రూపొందించబడింది. పై స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఉంది? ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. సమాధానాలను తనిఖీ చేయండి. జవాబు సి. వివరణ: 2 ప్రకటనలు తప్పు. బలహీనమైన AI నిర్దిష్ట విధులను నిర్వహించడంపై దృష్టి పెట్టింది. బలమైన AI అనేది మానవ స్థాయి సామర్థ్యాలతో AGI మరియు మానవ మేధస్సు మరియు సామర్థ్యాలను అధిగమించేని కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6. 2023 అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ ఆతిథ్యమిస్తోన్న ICC వన్డే వరల్డ్ కప్ ఎన్నోది? జవాబు 13వది. వివరణ: 1. 1975లో మొదటి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ పోటీలను ఇంగ్లండ్లో నిర్వహించారు. వెస్టిండీస్ విజేతగా నిలిచింది. రెండో వరల్డ్ కప్ను కూడా 1979 ఆ దేశమే నెగ్గింది.
భారత్ 2 సార్లు 1983, 2011, ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు 1987, 1999, 2003, 2007, 2015, శ్రీలంక 1996, పాకిస్తాన్ 1992, ఇంగ్లండ్ 2019లు ఒక్కోసారి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ విజేతలుగా నిలిచాయి. క్వశ్చన్ నెంబర్ 7 ఇటీవల వార్తల్లోకి వచ్చిన బాలీవుడ్ చలనచిత్రం ద వ్యాక్సిన్ వార్కు ఎవరు దర్శకత్వం వహించారు? జవాబు వివేక్ అగ్నిహోత్రి. వివరణ కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా భారత సైంటిస్టులు చేసిన కృషిని ఈ చిత్రంలో చూపించారు. నానా పటేకర్, పల్లవి జోషి, రైమా సేన్, అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ప్రొఫెసర్ బలరాం భార్గవ రాసిన గోయింగ్ వైరల్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్వశ్చన్ నెంబర్ 8 ఇటీవల ఏ విద్యా సంస్థ ప్రాంగణంలోని 3 హాస్టళ్లలో విడిగా 6 టేబుళ్లను కేవలం శాకాహారులకు మాత్రమే అంటూ కేటాయించడం వివాదాస్పదమైంది? జవాబు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి బాంబే. వివరణ ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థికి విద్యా సంస్థ రూ.10,000 జరిమానా విధించింది. ఈ విద్యా సంస్థ హాస్టళ్లలో 3 నెలల క్రితం శాకాహారులకు విడిగా టేబుల్స్ కేటాయించాలనే డిమాండ్ రావడంతో విద్యాసంస్థ పాలక వర్గం దాన్ని ఆమోదించి విడిగా టేబుళ్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రముఖ విద్యాసంస్థను 1958లో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 9 భారతదేశం యొక్క అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ సమ్మేళనం ఏ లిమిటెడ్ ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ లిస్ట్ 2023లో వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2023లో ఒకటిగా గుర్తింపు పొందింది. జవాబు ఎన్టీపీసీ. వివరణ అగ్రస్థానంలో 261వ ర్యాంక్ను పొందింది. ప్రపంచ ర్యాంకింగ్లో 700 కంపెనీలు మరియు జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ PSU లో ప్రజలు ప్రాక్టీస్ చేస్తున్నవారు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలతో సమానంగా ఉన్నారని ఇది నిదర్శనం. క్వశ్చన్ నెంబర్ 10 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో ఎన్ని క్రీడలు అధికారికంగా చేర్చారు? జవాబు 5. వివరణ 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో క్రికెట్ను అధికారికంగా చేర్చారు. దీంతో పాటు స్క్వాష్, బేస్బాల్, సాఫ్ట్బేల్, లక్రాస్, ఫ్లాగ్ ఫుట్బాల్ను చేరుస్తున్నట్లు IOC అధ్యక్షుడు థామస్ బాక్ ప్రకటించారు. 1900 ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఇంకెప్పుడు ఈ ఆట ఒలింపిక్స్లో లేదు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ తర్వాత 2వ స్థానంలో క్రికెట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్కు 350 కోట్ల మంది అభిమానులు ఉండగా క్రికెట్కి దాదాపు 250 కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఫిఫా ర్యాంకింగ్స్లో 207 పురుషుల, 188 మహిళల ఫుట్బాల్ దేశాలున్నాయి. అదే ICC T20 ర్యాంకింగ్స్లో 87 పురుష, 66 మహిళల జట్లు ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.